జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మరోసారి సూర్యకాంతాన్ని గెలవకపోవచ్చు కానీ పంతాలకి పోతే నాకంటే మూర్ఖులు ఇంకెవ్వరు ఉండరు. చెప్తున్నాను కదా, ఈ ఇల్లు వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. మీకు నచ్చింది చేసుకోండి. ఏంటమ్మా ఎలా తెగించేసింది? రంగనాయకి, అట్టే బిల్డప్లకు పోకు. ఇల్లు వదిలిపోతే నీకే మంచిది. పోతావా పోవా? పోను. ఈ ఇంటికి యజమానురాలనని మీరే ఒప్పుకున్నారు కదా, కాబట్టి ఈ ఇంట్లో ఉండాల్సింది నేను, వెళ్ళిపోవాల్సింది మీరు. అదే జరగని పని. నేను కదలడం కూడా జరగని పని. ఆవిడ వెళ్ళిపోనంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం సూర్య? మొండోడు రాజు కంటే బలవంతుడు అని అలా అన్నింటికీ తెగిస్తే ఏం చేయగలం? ఏంటి అలా చూస్తున్నారు? ఇప్పుడు మాకు పనిష్మెంట్ ఇస్తారా? ఆవిడ దేనికైనా రెడీ అంటుంది కాబట్టి ఆవిడకెందుకు ఇస్తాం? పనిష్మెంట్ నీకిస్తాం. నాకా? మీ అమ్మ ఇంత తెగించి గోల చేస్తుంది ఈ ఆస్తి కోసమేగా. ఆస్తుంటే నా బిడ్డ హ్యాపీగా ఉంటుంది. చూసావా, నీ అమ్మ ఇన్ని మోసాలు చేసేది, ఇన్ని పాపాలు చేసేది అన్నీ నీకోసమే. నువ్వు చక్కగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కని హ్యాపీగా ఉండాలని. ఎస్, 100% కరెక్ట్. దానికి ఇంత గోలెందుకు అత్తమ్మా? నాకిచ్చి పెళ్లి చేస్తే నా కూతుర్ని మహారాజు లాంటి వాడికి ఇస్తాను కానీ నీలాంటి పనివాడికి ఇవ్వనురా. ఇక నీకు ఆ ఛాన్స్ లేదు రంగనాయకి. ఏ కూతురి ఆనందం కోసం, ఏ కూతురి భవిష్యత్తు కోసం ఇవన్నీ చేస్తున్నావో ఆ భవిష్యత్తుకి మంగళహారతి పాడేస్తున్నాను. అంటే ఏం చేస్తున్నావు అమ్మా? రేపు మన ఊరికి ఒక స్వామీజీ వస్తున్నారు. ఆయనతో మాట్లాడి ఈ నటకుమారికి సన్యాసం ఇప్పించేసి ఈమెని ఒక మాతాజీగా మార్చేస్తాను. సూపర్ సూర్య. నువ్వు మార్చేస్తే అది మారిపోద్దా? ఇదిగో ఆంటీ, నువ్వు ఆవిడతో ఛాలెంజ్లు చేయక. ఆవిడ తలుచుకుంటే నారాయణ ప్లేస్లోకి నేను ఎలా వచ్చానో అలా తెలియకుండానే మీ అమ్మాయి సన్యాసి అయిపోతుంది. పెళ్లి లేదు, పిల్లలు లేరు, చుట్టూ భక్తులు, నిత్యం హారతులు, భజనలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.